ఏపీ శాసనమండలి సమావేశం వాడివేడిగా సాగుతోంది. ఇసుక అమ్మకాలపై శాసనమండలిలో వైసీపీ టీడీపీల మధ్య వాగ్వాదం నెలకొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక 50 నుంచి 60 వేలకు విశాఖ నుంచి అమ్మారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కానీ అదే ఇసుక 28 వేల రూపాయలకే అమ్మకాలు చేస్తున్నారన్నారు. ఇందులో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, లోడింగ్, అన్లోడింగ్ ఛార్జీలు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఆదాయం రాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో విశాఖ నుంచి ఎక్కడికి ఇసుక వెళ్లాలన్నా లారీ ఇసుక ధర 12,000 రూపాయలు మాత్రమే అని తెలిపారు. అయితే ఇప్పుడు కూడా అదే 12,000కు ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఎందుకు రావటం లేదని ఎమ్మెల్సీ బొత్స నిలదీశారు. మంత్రి గారు చెప్పింది వచ్చి అధ్యక్ష విశాఖపట్నం అంటే నేను డీటెయిల్కి వెళ్ళకూడదు అని వెరిఫై చేసుకోమని అంతవరకే నేను కన్ఫైన్ అయ్యాను తప్ప నేను కాంట్రవర్సీ పాలదు అధ్యక్ష. కానీ మంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష. విశాఖపట్నంలో 2024వ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా వారు నేను కావాల్సి వెళ్తాము, ఆ దారి కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది అధ్యక్ష. 8,000 లారీ కాదు అధ్యక్ష, టన్ను. అది లారీ 12,000 కాదు, రామ్ చెప్తున్నారు. టన్ను 12,000 ఆ రోజు ఉండేది టన్ను. అది మీరు టన్ను అధ్యక్ష, అదే టన్ను అధ్యక్ష. 12,000 రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు 6,500 అధ్యక్ష. 50% తగ్గింది. 50% తగ్గింది అధ్యక్ష. అది కాబట్టి లెక్కల్లో కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడాలి, కానీ దయచేసి అది కాదు. నేను చెప్తుంది ఏంటంటే మీరు వెరిఫై చేసుకొని కాదు ఓకే ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ తో ఉండండి, మాకే అభ్యంతరలే. కానీ వాస్తవ విరుద్ధంగా ఉందనేది నా తాలూకా సూచనగా తమ తయారు చేస్తారు. ఉన్నదనుకుంటే ఉండండి, మాకే అభ్యంతరం లేదు. అది గారు అసలు 5 సంవత్సరాల కాలంలో 12,000కి ఎప్పుడున్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకోమనండి. సార్ మనం వెళ్దాం, విశాఖపట్నం వెళ్దాం. బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే బిల్డర్స్ కూడా 12,000కి ఎప్పుడున్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేద్దాం, రమ్మనండి. అంతేగాని పెట్టండి అధ్యక్ష. 12,000 రూపాయలకి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో